జన్మదిన సందర్భంగా ఎన్నో సంవత్సరాల కళ హన్వాడ మండల కేంద్రంలో పండుగోళ్ళ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకొని వారు చూపిన బాటలో స్ఫూర్తి ప్రదాతగా ఉన్న వారిని నిత్యం స్మరించుకుంటూ భావి తరాలకు వారి చరిత్రను అందజేయాలన్న సంకల్పంతో ఇక్కడ పండుగ సాయన్న సేవా సమితి ఒక పోరాటమే చేసి ఇక్కడ విగ్రహం రావడానికి అందరూ ఏకమై ఈ రోజు ఈ కార్యక్రమ తుది రూపకల్పనకు వారు ఎంతో శ్రమించింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పెద్దలు రాబోయే రోజుల్లో పాలమూరు ముదిరాజు బిడ్డలకు అండగా నిలబడుతూ రేపు రాష్ట్రంలో 20 సంవత్సరాల తర్వాత ఒక ముదిరాజు బిడ్డను మంత్రిగా చూసుకున్న అదృష్టాన్ని మనం కల్పించిన సోదరులు వాకిటి శ్రీహరి గారు, అలాగే మెదక్ జిల్లాలో రాక్షస పాలన అంతమొందించడానికి నవ యువకుడై బీసీ గర్జన చేసి ముదిరాజు గర్జన చేసి మా బిడ్డ పండుగ సాయనలాగా మెదక్ జిల్లాలో పోరాటం చేస్తున్నాడు అని చెప్పిన మన యువ కిషోరం నీలం మధు ముదిరాజు గారు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మన అందరికీ కూడా గురుతుల్యులు, చూస్తేనే చేతులకి నమస్కారం చేయాలి, ఆప్యాయంగా పిలవాలనిపించే మన పెద్దన్న చంద్రశేఖర్ అన్న గారు, అలాగే ఈ పండుగ సాయన్న విగ్రహం కోసం శ్రమించి అన్ని పార్టీలను ఏకం చేసి ఈ రోజు ఒక సర్వజనుల పండుగగా ఈ రోజు చేస్తా ఉన్న మన ఆహ్వాన కమిటీ అధ్యక్షులు అలాగే యాదయ్య గారు, ఇక మిగతా అందరు నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ప్రియమిత్రులే. ఎవరి పేరు తీసుకోవాలి ఎవరి పేరు తీసుకోవద్దో తెలియదు కాబట్టి మొత్తం మన ముదిరాజు బిడ్డలు, మనం హన్వాడ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, సాయన్న చరిత్రను భావితరాలకు అందిస్తున్న మన మిత్రులు బెక్కెం జనార్దన్ గారు, మన సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజు గారు, ఎంపీ వెంకటేష్ గారు, మా ప్రథమ పౌరుడు మహబూబ్ నగర్ ఆనంద్ గౌడ్ గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, అలాగే తర్వాత సుధాకర్ రెడ్డి గారు, మా కృష్ణ గారు తెలంగాణ పోరాట యోధులు, అలాగే మా కిరణ్ గారు, అందే బాబన్న గారు షాద్ నగర్ నుంచి మన కలుసుకోవడానికి వచ్చిన పెద్దలు, అలాగే ఇక్కడికి వచ్చిన మన ఎంపీ గారు, అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ రోజు ఒక చరిత్రలో ఒక పర్వదినం, పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం. ముఖ్యంగా మీరందరికీ ఒక్క మాట మన్నవించుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత కళలు గన్నం. ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు, ఇక వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడే కాడి నుంచి ఉద్యమాన్ని నడిపించే అందరు మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు మనతో ఉన్నారు ఇక్కడ. ఆ రోజు అనుకున్నాం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తు రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది. మన భావి తరాలకు వారి త్యాగ ఫలాన్ని, త్యాగ నిరతిని తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం. ఒక రాష్ట్ర గీతంలో అందశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత, శాలివాహన శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకున్న కవులు, కళాకారులు, సాహిత్యం, కోటలు, రాజులు, వాళ్ళు చేసిన మంచి పరిపాలన, మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు, మన సమ్మక్క సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇదిరా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ చాటి చెప్పిండ్రు. ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉండేది. దాంట్లోనే ఆ రోజు పండుగోళ్ళ సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిండు. అలాగే మీరసాబు గురించి గొప్పగా వర్ణన చేసిండు. ఎంతో మంది పోరాట యోధుల గురించి, సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసిండు. మన కవులు, కళాకారుల గురించి వర్ణన జరిగింది. అలాగే సర్వాయి పాపన్న గురించి, వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది. ఆ 10 సంవత్సరాలకి ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే
1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండుగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుండే ఈ రోజు అద్భుతంగా వారి గురించి, వారి స్ఫూర్తి వారి చూపిన బాటలో నడుస్తూ ఉండే. కానీ అవకాశం 10 ఏళ్లలో మనం కోల్పోయినాం. అయినా జనార్దన్ లాంటి ఉద్యమకారులు పుస్తక రూపంలో పండుగ సాయన్నను పరిచయం చేసే కార్యక్రమం చేశారు. ఈ రోజు మనము రాష్ట్ర గీతంగా ప్రతి స్కూల్లో డిఈఓలందరూ కూడా మేము చెప్పినాం, జనగణమన తర్వాత లేదా జనగణమన కంటే ముందు మన రాష్ట్ర గీతాన్ని పిల్లలతో పాడించి అందులో మన పోరాట యోధుల చరిత్ర గురించి తెలుసుకొని ఆ తర్వాత పుస్తకం రూపంలో వాళ్ళని చదువుకొని భావితరాలు స్ఫూర్తి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు బ్రహ్మాండంగా మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం. బహుజన బిడ్డలు, పోరాట యోధులు అందరూ ఏకమై ఒక పండుగలాగా ఈ రోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం హనువాడ నడిబొడ్డులో. ఇంకొక విషయం ఇప్పుడే మిత్రులు ప్రస్తావించారు, మా కృష్ణ గారు, ఈ మన్యంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. పైన దైవత్వం ఉంటుంది, కింద వీరత్వం ఉంటుంది. 25 ఫీట్ల పండుగ సాయన్న విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతా ఉన్నాం. ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 1 ఎకరం స్థలంలో పండుగ సాయన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఈ రోజు మన కృష్ణ గారి ఆలోచన. మేమందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము. మా వంతు కర్తవ్యం. ఇక్కడ ఉన్న నాయకులం, మా శ్రీహరన్న ఉన్నాడు, మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా నీలం మధు